ఏఐకి ర్యాగ్ అవసరం ఎందుకొచ్చింది? ర్యాగ్ ఏ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికొచ్చింది? ఎలా సాల్వ్ చేస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ ర్యాగ్ కాన్సెప్ట్‌ని మనం సింపుల్‌గా అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్‌తో అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని మనం 3 పార్ట్స్ కింద అయితే సెగ్రిగేట్ చేసుకొని, ఫస్ట్ పార్ట్‌లో ఎల్ఎల్ఎమ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని ఒక 2, 3 లైన్స్‌లో అయితే సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఎల్ఎల్ఎమ్స్ అనేవి ర్యాగ్ లేనప్పుడు ఎలా వర్క్ చేసేవి? అండ్ థర్డ్ వన్ ర్యాగ్ ఉన్నప్పుడు ఎల్ఎల్ఎమ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది మనం సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎంసిపి మీద కూడా ఇలాగే ఒక వీడియో చేశాను, ఛానల్లో చెక్అవుట్ చేయండి. ఫస్ట్ ఎల్ఎల్ఎం గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అయితే మనకి ఇది ఏఐ అనుకుంటే, ఇది చాట్ జీపీటీ అవని, క్లౌడ్ కోడ్ అవని, గ్రోక్ అవని, వేరేది ఏదైనా అవని. ఇది మనకి ఓవరాల్ డొమైన్ నేమ్ కింద మనం ఏఐ అని పిలుస్తున్నాం. క్వశ్చన్ అడిగినప్పుడు మనకి రెస్పాన్స్ ఇస్తుంది కదా, అది ఎల్ఎల్ఎం అన్నమాట. ఈ ఎల్ఎల్ఎం ఏం చేస్తుందంటే మనకి నెంబర్ ఆఫ్ బుక్స్, వెబ్సైట్స్ ఇలా చాలా డేటా మీద అయితే ట్రైన్ చేస్తారు దాన్ని. సో అప్పుడు ఏంటంటే ఈ ఎల్ఎల్ఎంకి చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది. వచ్చాక మనం ఎప్పుడైతే క్వశ్చన్ అడిగామో ఆ అడిగిన క్వశ్చన్ని అది ట్రైన్ అయిన డేటాని బట్టి మనకి రెస్పాన్స్ అనేది ఇస్తుంది బ్యాక్‌కి. ఇప్పుడు మనం ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాం. ఓకే. అది మనకి ఒక రెస్పాన్స్ గూడా ఇస్తుంది. ఇట్లా అన్నమాట. అయితే మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన ఒక్క విషయం ఏంటంటే, ఎల్ఎల్ఎమ్స్ అనేవి ఏ రోజుతో ట్రైనింగ్ ఆపేస్తారో, ఆ రోజు వరకు ఉన్న డేటానే దానికి బ్రెయిన్‌లో ఉంటుంది. దాన్ని బట్టి మనకి రెస్పాన్స్ ఇస్తుంది. సో, ఈ కాన్సెప్ట్ అలాగే ఉంచుకోండి. నెక్స్ట్ ర్యాగ్ లేనప్పుడు ఎల్ఎల్ఎమ్స్ ఎలా వర్క్ అయ్యాయో చూద్దాం. ర్యాగ్ లేనప్పుడు ఎల్ఎల్ఎమ్స్ ఎలా వర్క్ చేసేవంటే, ఎల్ఎల్ఎం అనేది 2020 ఇయర్‌లోనే ట్రైనింగ్ చేయడం ఆపేసుంటే, మనం ఇప్పుడు అడిగిన లేటెస్ట్ క్వెషన్స్‌కి అది ఆన్సర్ చేయలేదు. ఎందుకంటే, అది ఈ రోజు వరకు ట్రైన్ అయ్యి లేదు గాబట్టి. మనకి ప్రాపర్ రెస్పాన్స్ అనేది వచ్చేది కాదు. నెక్స్ట్ ర్యాగ్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేసేది? మనకి అసల ఏ ప్రాబ్లమ్ వచ్చింది? ర్యాగ్ ఎలా సాల్వ్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూసుకుంటే నేను చాట్‌జీపీటీని ఒక క్వెషన్ అడిగా. మీరు కూడా ట్రై చేయొచ్చు. వాట్ ఈజ్ యువర్ ట్రైనింగ్ కట్ ఆఫ్ డేట్ అని. సో, అంటే ఎల్ఎల్ఎమ్స్ ఏ రోజుతో ట్రైన్ చేయడం ఆపేశారు అని చెప్పి. అది ఇచ్చిన ఆన్సర్ చూస్తే ఆగస్ట్ 2025. సో, అంటే మనకి ఆల్మోస్ట్ 10-11 మంత్స్ అనేది ట్రైన్ చేయకుండా ఉంది ఆ ఎల్ఎల్ఎం. సో, అది ట్రైన్ చేయనప్పుడు, అది మనకి లేటెస్ట్ అప్డేట్స్ కోసం క్వెషన్స్ అడిగితే, అది ఆన్సర్స్ ఎలా ఇస్తుందని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో, అక్కడే మనకి ర్యాగ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్‌లో మనం క్లియర్‌గా చూద్దాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఇది అర్థం చేసుకుంటే మనకి కాన్సెప్ట్ మొత్తం అర్థమైపోయినట్లే. ఇక్కడ ఒక గూగుల్ షీట్ ఉంది. అయితే ఇప్పుడు ఈ గూగుల్ షీట్‌లో రాసిన ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ప్రైవేట్. అంటే ఈరోజు నేను అప్డేట్ చేశా. ఇప్పుడు నేను చాట్ జీపీటీని ఓకే. చాట్ జీపీటీని ఒక క్వెషన్ అడిగా. రిలేటెడ్ టు ఈ కంటెంట్ అనమాట. రిలేటెడ్ టు ఈ కంటెంట్ ఈ క్వెషన్ అడిగినప్పుడు చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే టు అది ట్రైన్ అయిన డేటా ఉంటది కదా! ఇప్పుడు ట్రైన్ అయిన డేటా ఉంటది కదా! ఆ ట్రైన్ అయిన డేటా మీలో చెక్ చేస్తుంది. అందులో ఉండదు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది కాబట్టి. అలాగే అక్కడ ఫైండ్ ఔట్ చేయలేదు కాబట్టి నెక్స్టు ర్యాగ్ యూజ్ చేసి సెర్చ్ చేస్తుందనమాట. లేటెస్ట్‌గా వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని. సో, అందులో కూడా ఇన్ఫర్మేషన్ దొరకదు. ఎందుకంటే మనకి ఇక్కడ మన డేటా అనేది ప్రైవేట్‌లో ఉంది కాబట్టి. ఇప్పుడు మనకి ఈ చాట్‌జీపీటీ కరెక్ట్‌గా రెస్పాన్స్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? మనం ఈ ఈ ప్రైవేట్‌లో ఉన్న డేటాని మాన్యువల్‌గా కాపీ చేసి ఒక ప్రాంప్ట్ రాస్తాం గదా! ఆ ప్రాంప్ట్‌లో పేస్ట్ చేస్తామనమాట. ఓకే. ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఆ ప్రాంప్ట్ కింద మనం ఆ క్వెషన్ అనేది అడుగుతాం. క్వెషన్ అడిగినప్పుడు మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని మనకి ఆ క్వెషన్‌కి ఆన్సర్ అనేది
చాట్‌జీపీటీ ఇస్తుంది. ఎందుకంటే, ఆ చాట్‌జీపీటీ ఎల్ఎల్ఎం ద్వారా గూడా ట్రైన్ అయిన డేటాలో ఫైండ్ ఔట్ చేయలా. రాగ్ ద్వారా గూడా ఫైండ్ ఔట్ చేయలేకపోయింది. ఎందుకంటే, ఇంటర్నెట్‌లో అవైలబుల్ లేదు గాబట్టి. ఎప్పుడైతే మనం ఇచ్చామో, అప్పుడు ఆ డేటాను బేస్ చేసుకొని ఇస్తుంది. ఓకే. ఈ కాన్సెప్ట్ అలాగే గుర్తుపెట్టుకోండి. అదే ఎగ్జాంపుల్ కంటిన్యూషను అదేంటంటే, మనకి ఈసారి వర్డ్ ఫైల్ ఉంది. ఓకే. గూగుల్ వర్డ్‌లో వర్డ్ ఫైల్ ఉంది. ఈసారి ఈ కంటెంట్ అనేది పబ్లిక్. ఈసారి నేను చాట్‌జీపీటీని ఈ కంటెంట్‌కి రిలేటెడ్ సంథింగ్ యూనిక్ కంటెంట్ ఉంది. ఆ కంటెంట్‌కి రిలేటెడ్ క్వెషన్స్ అడిగితే, అప్పుడు ఇదేం చేస్తుందంటే ఫస్టు ఎల్ఎల్ఎం దగ్గరికి ఎళ్తుంది. ఓకే. ఎల్ఎల్ఎంలో ఫైండ్ ఔట్ చేయలేదు. ఎందుకంటే మీరు చూసారు గదా! 1 ఇయర్ కింద ఆ ఎల్ఎల్ఎం అనేది ట్రైన్ చేసింది. సో, అక్కడ ఫైండ్ ఔట్ చేయదు. నెక్స్టు ఆహ్, రాగ్ అనమాట. నెక్స్ట్ ర్యాగ్‌లో చెక్ చేసినప్పుడు ర్యాగ్ అన్నీ చెక్ చేస్తుంది గదా! ఇది ఎప్పుడైతే పబ్లిక్‌లో ఉందో దీన్ని యాక్సెస్ చేసుకోగలదు ర్యాగ్. చేసుకున్నప్పుడు మనం ఎప్పుడైతే ప్రాంప్ట్ ఇచ్చామో అప్పుడు ఈ ర్యాగ్ అనేది దీన్ని యాక్సెస్ చేసుకొని తీసుకొస్తది. తీసుకొచ్చి మనకి రెస్పాన్స్ గూడా ఇస్తదనమాట. ఓకే. సో, అది. సో, రాగ్ వల్ల ఎంత అవసరమో చూసారు గదా! దాన్ని బట్టి ఎల్ఎల్ఎం అనేది ఎవ్రీడే ట్రైన్ చేయక్కర్లా. ఎవ్రీడే న్యూ డేటా వచ్చిన దాని మీద ట్రైన్ చేయక్కర్లా. ఇది చాలా కాస్ట్‌లీ ఆపరేషన్ గదా! ఎల్ఎల్ఎం ట్రైన్ చేయడం అనేది. ఎందుకంటే మనకి హ్యూజ్ డేటా అనేది జనరేట్ అవుతుంది హోల్ వరల్డ్ నుంచి. సో, దాన్ని ట్రైన్ చేయాలంటే మేబీ చాలా ఖర్చుతో కూడుకున్న పని గాబట్టి వాళ్ళు రెగ్యులర్‌గా చెయ్యరు. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.